తెలుగుదేశం పార్టీలో సీనియర్లు ఆనాడు ఎంతోమంది ఆశలు పెట్టుకొని ఇక చంద్రబాబు నాయుడు అటు వెళ్ళిపోతాడు ఆంధ్రప్రదేశ్కి, ఇక్కడ మేమేదో నాయకత్వం చేస్తామనుకుంటే పాపం వాళ్ళందరినీ దొక్కి తెలంగాణ నాయకత్వం తీసుకున్నాడు. దాని పేరు చెప్పుకొని దాన్ని అడ్డం పెట్టుకొని 50 కోట్లకే పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కొచ్చుకున్నాడు. నా మాటల్లో కాదు, వాళ్ళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాటల్లో. ఇప్పుడు మొత్తుకుంటున్నారు వాళ్ళు, అరే ఈ 50 కోట్లతో 50,000 కోట్లు సంపాదించవచ్చు అని చెప్పి మేము అనుకోలేదు అన్నాడు. ఒక్క 50 కోట్లతో పిసిసి కొనుక్కొచ్చుకొని దాన్ని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి కలెక్షన్లు చేసి నెలకు 1000 కలెక్షన్ చేస్తున్నాడు, 100 పంపుతున్నాడు పైకి. 100 పైకి పంపిస్తే వాళ్ళు ఆడికే సంతృప్తి పడి కొనసాగిస్తున్నారు. నెలకు 1000 కోట్లు ఏమో ఈయన సంపాదిస్తున్నాడు అని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు. నిజమే, తొక్కడం అలవాటే నీకు. పాపం తెలంగాణలో 10 ఏళ్ళు, అంతకుముందు 20 ఏళ్ళు 30 ఏళ్ళు వాళ్ళకి జ్ఞానం తెలిసిన కానించి పాపం ఆ 3 రంగుల జెండా కాంగ్రెస్ జెండా పట్టుకొని తిరిగిన బట్టి కావచ్చు, ఉత్తమ్ కావచ్చు, పొన్నం కావచ్చు, దామోదర్ రాజనరసింహ కావచ్చు, శ్రీధర్ బాబు కావచ్చు, కోమటిరెడ్డి సోదరులు కావచ్చు, అందరిని దొక్కే పిసిసి తెచ్చుకున్నావు. దోపిడీ చేసి కలెక్షన్ చేసే పదవి నిలబెట్టుకుంటున్నాం. ఇవాళ నీకు తెలిసిన పదాలు గివే, నీకు వచ్చిన భాష గదే. తొక్కడం అనే ఆలోచన కనుక ఏ ఒక్క సెకండ్ కేసీఆర్కి వచ్చినా ఇవాళ నీ ఓడు అడ్రస్ తెలిసేది కాదు. ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలకి తొక్కుడు అలవాటు లేదు మాకు, తొక్కుడు భాష ఎన్నడూ మాట్లాడలేము. కేసీఆర్ ఎన్నడూ అటువంటి దానియలే.